కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అడగగానే సార్ నేను మీకు ట్రైలర్ చూపించినప్పుడు ఒకటి గమనించాను సార్. మీరు ట్రైలర్ చూసిన తర్వాత మీ కళల్లో ఒక మీలో నేను చెప్పినది కూడా అందరికీ అదే, చిరంజీవి గారిలో ఉన్న ఆర్టిస్ట్ నన్ను హ్యాపీ ఫీల్ అయ్యారు, ఒక యాక్టర్ ఇది చేసిండు అని మీ కళల్లో చూస్తుండే సార్. దట్ వాజ్ మై ఫస్ట్ అవార్డ్ ఫర్ దిస్ ఫిలిం, దట్ ఈస్ మై ఫస్ట్ రివార్డ్ ఆల్రెడీ. సరదాగా ఒక పాత జ్ఞాపకం చెప్తా సార్. అది కొంచెం బిగినింగ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, తర్వాత కామెడీ అయిపోతుంది. సో అదే ముందే ప్రిపేర్ చేస్తున్నాం. సో మా నాన్న చిరంజీవి గారికి చాలా వీరాభిమాని. సో అప్పుడు పాలిటిక్స్ టైంలో మీ ఫాలోవర్ ఉన్నప్పుడు ఆ గొడవల్లో నైట్ మా కారు కాల్చేశారు ఇంటెన్గా. లైక్ కారు కాలిపోతుంది, న్యూస్ అది ఇది అవుతుంది, ఇంట్లో అందరం షివర్ అయిపోయి ఉన్నాము, కారు కాలిపోయిందని రకరకాలు ఉంటే డాడీ బయట ఎవరితో మాట్లాడుతున్నాడు మీడియాతో. డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. హలో అంటే ఎవరు మాట్లాడేదంటే నేను చిరంజీవి అన్నారు సార్. మీరు నాకు వెంటనే షేక్ అయ్యి డాడీ అని చెప్పి పోయి ఫోన్ ఇచ్చాను సార్. మీకు తెలీదు, మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ ఆ రోజు. అంటే మా ఫ్యామిలీ అందరము ఆ కారు కాలిపోయిందనే ట్రోమా మర్చిపోయి వీఆర్ చెరిషింగ్ ద మూమెంట్ దట్ చిరంజీవి గారి నుండి డైరెక్ట్ ఫోన్ కాల్ వచ్చింది మాకు, అండ్ మేము మాట్లాడగలిగినాం, అండ్ యూ వర్ కన్సర్న్డ్ అబౌట్ అస్ అని చెప్పి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ సార్. అప్పటికి దాని తర్వాత కలవడం జరిగింది, తర్వాత ఉండొచ్చు కానీ, బట్ మా ఫ్యామిలీకి అదొక ఫస్ట్ మాకు దిల్షునగర్లో ఉంటుండే సార్ మేము. అది బేసికలీ వేరే కాంటినెంట్ అది. సో అక్కడ నుండి సినిమా వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి సినిమా హీరోలు ఎంత దూరమో దిల్షునగర్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే దూరం అనిపిస్తుండే సార్. సో మాకు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్. అండ్ నా ఫేవరెట్ సినిమా సార్ ఆపద్ బాంధవుడు. నాకు అది మీకు చెప్పాలనిపించింది సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా సార్. నేను యాక్టర్ అవుదాం అనుకోవడానికి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆ సినిమా కూడా సార్. దాంట్లో అసలు దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేయడానికి. లవ్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా దగ్గరికి వస్తే డైరెక్టరు పాపము చాలామంది హీరోలకు చెప్తే చేయనంటే విశ్వక్కి పోయి చెప్పంటే విశ్వక్ బొంగు కూడా చేయడు, నేను పోయి టైం వేస్ట్ అని అనుకుంటే ఆయనకి విశ్వక్ చేస్తాడు అని చెప్పి ఆయన నా దగ్గరికి తీసుకొచ్చింది సాహో గారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు అనిపిస్తుంది రియలీ వెరీ వెరీ స్పెషల్ సినిమా ఇన్ మై కెరియర్. కొన్నిసార్లు మనం ఎంత చేద్దాం అనుకున్నా కూడా మంచి కథ చేతిలో లేనప్పుడు మనము నడవని సినిమాకు కూడా అంతే కష్టపడతాం, నడిచిన సినిమాకు కూడా అంతే కష్టపడతాం. సో ఆ కష్టం వేస్ట్ అయిపోయినప్పుడు కొంచెం బాధపడుతుంటాం కదా. నాకు తెలిసి ఆ కష్టం వృధాగాని కథ ఇది. ఈ కథ నా దగ్గరికి వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఈ కథకి న్యాయం చేశాను అనుకుంటున్నా. చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా Feb 14th ఏం జరుగుతుందో అని. సో రామ్, యూ హ్యావ్ మేడ్ అ వెరీ ఆనెస్ట్ ఫిలిం. నువ్వు నన్ను నవ్వించినావు నరేషన్ చెప్పినప్పుడు. నేను అప్పుడు ఒకటే డిసైడ్ అయినా, నేను నవ్విద్దాం జనాల్ని అని. అండ్ అనిల్ అన్న, నువ్వు సరదాగా మనం ఒకసారి ఫోన్లో బిగినింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నావు. సో నేను బిగినింగ్లో సీరియస్ సినిమాలు ఎక్కువ చేస్తుండే, కామెడీకి దూరం ఉంటుండే, బట్ లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి వాల్యూ నాకు సినిమాకి అర్థమైంది. అండ్ మీరు సరదాగా ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నువ్వే F7 F8 చేయాల్సి వస్తుంది విశ్వకరి. అది జరిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ వన్ డే. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్. నేను ఎంటర్టైన్మెంట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. అంటే ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా యంగ్ పీపుల్ 2 చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్గా ఆలోచిస్తుంటే చాలామందికి పాపం చాలా స్ట్రెస్సులు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ స్థాయికి. సో నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు. ఇంతకుముందు డబ్బున్నోడు ధనవంతుడు అంటుండే, బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు ఈరోజు. అండ్ ఈరోజు
మనకి పరిచయం లేని వాళ్ళది, మనకెవరో తెలీదు ఆ వ్యక్తి, వాళ్ళని కూడా మనం హర్ట్ చేయాలని ట్రై చేస్తుంటాం. హేట్రెడ్ అనేది పెంచుకుంటున్నాం. అనవసరంగా ఆల్రెడీ పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. వాళ్ళకున్న ఫైట్ వాళ్ళ లైఫ్తో వాళ్ళు చేస్తున్నప్పుడు లెట్స్ నాట్ బికమ్ వన్ మోర్, లైక్ వాళ్ళని హేట్ చేయడము, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాధపడడానికి రీజన్ మనం అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ముక్కు ముఖం తెలియని వాళ్ళ గురించి మనము వాళ్ళకి హాని చేయకపోవడమే పెద్ద హెల్ప్. నాకు ఎందుకు చెప్తున్నానో తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు స్పీక్ ఇట్ అవుట్. ఈరోజు చెప్తే ఎక్కువ మంది వింటారని. మన జోలికి వస్తే కొట్లాడదాం, మన ఫ్యామిలీ జోలికి వస్తే చీరేద్దాం డైరెక్ట్. బట్ మనకి ఎవరో ఏంటో కూడా తెలియని వ్యక్తులతో మనం హేట్రేట్ స్ప్రెడ్ చేయడం ఆపేసి, లైక్ పక్కనోడికి హెల్ప్ చేసేవాళ్ళకి కిక్ ఎత్తుకుంటే వరల్డ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అవుతుంది బాస్. ట్రస్ట్ మీ, అదొక్కటే నాకు చెప్పాలనిపించింది ఈరోజు. సో ఆ స్ట్రెస్ ఉంది మీకు అనిపిస్తే మీరు వి మేడ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు అనిల్ అన్న మొన్న వచ్చి ఆల్ ఫ్యామిలీస్ ప్లాస్టిక్ చైర్లు వేసుకొని ఎక్స్ట్రా చైర్లు వేసుకొని వచ్చి థియేటర్లో కూర్చొని నవ్వుకొని పోతారు. ఎందుకంటే మీరు మా సినిమాకి వచ్చి ఆ 2-3 గంటలు మీకు ఉన్న టెన్షన్లు అన్ని పక్కన పెట్టి కడుపుబా నవ్వుకొని ఒక స్మైల్తో బయటికి వెళ్తారు మీరు. సో ఐ థింక్ అన్నదానం ఎంత గొప్పదో నాకు తెలిసి ఇది కూడా అంత గొప్పది అనుకుంటా. సో అదే ప్రయత్నం మేము కూడా చేయాలనుకుంటున్నాం. లైలా సినిమాకి నిజంగా మీకు కొంచెం స్ట్రెస్ ఉన్నా, బాధ అనిపించినా రండి, మా ప్రయత్నం మేము చేస్తాం మీ మూడ్ లైటప్ చేయడానికి. సో Feb 14th సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. సింగిల్స్ ఉన్న వాళ్ళందరూ బాధపడకండి, ఫస్ట్ లైలా థియేటర్కి వచ్చేయండి. లైలా ఈజ్ యువర్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ. అండ్ నా టీమ్ రిచర్డ్ ప్రసాద్, డిఓపి రిచర్డ్, హీ హాజ్ మేడ్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్, ఇది నా 3వ సినిమా. లియాన్, ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు లైఫ్లో, అండ్ నా సినిమాకి పనిచేసినప్పుడు కూడా ఎంతో ఆనెస్ట్గా పనిచేస్తావని. ఐ మిస్ యూ హియర్ లియాన్. అండ్ భాను మాస్టర్ నిరగొట్నం. సో ఐ వాంట్ టు డూ మోర్ 50-100 ఫిల్మ్స్ విత్ యూ. పూర్ణాచారి, మాకు వద్దనుకున్నా కూడా బంపర్ ఆఫర్లో ఏదో ఒక సాంగ్ చేస్తూనే ఉంటాం, అది హిట్ అయితేనే ఉంటుంది. ఆల్వేస్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ పూర్ణాచారి. అండ్ ఈ సినిమాలో ఇంకో 2 పాటలు రాసిండు ఒక అబ్బాయి, కొత్త అబ్బాయి, అతనికి కూడా బెస్ట్ విషెస్. నేనే రాసిన 2 పాటలు. సో ఆయనకు కూడా బెస్ట్ విషెస్ చెప్తూ. అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ప్రణీత్, హీస్ ప్లేయింగ్ పింకీ. మీ అందరికీ మార్కస్గా గుర్తుంటాడు, ఫలక్నామా దాస్లో రింకుగా గుర్తుంటాడు, బోటి ఫైట్ రింకు అంటే గుర్తుపడతారు. సో ఐ హోప్ నేను ఎన్ని సినిమాలు ఇచ్చినా కూడా ఈ సినిమా మెయిన్ సినిమా నీకు ఇచ్చింది. ఐ థింక్ దిస్ విల్ బీ యువర్ న్యూ బిగినింగ్. సో అంతే. అండ్ సాహు అన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అర్చన గారు, నా ఇప్పుడు అక్క ఎట్లా అంటే, నేను ఒక స్ట్రెస్లో ఉంటా, కరెక్ట్ వేవ్ లెంత్లో అక్క కూడా అదే టెన్షన్లో ఉంటుంది. సో కొంచెం మనం టెన్షన్ పంచుకునేది మేమిద్దరమే. ఈ సినిమా గురించి అసలు ఎట్లా వస్తుంది అంటే, మాకు నచ్చేసింది, మేము రాంగ్ అవ్వద్దు, మన మీటర్ ఏం తప్పెళ్ళొద్దు అన్నట్టు చిన్న భయం అంతే. సో నాకు స్ట్రెస్ కొంచెం పాల్పంచుకునేది నువ్వే అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్, అండ్ యూఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ నో. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాంక్ష, యూ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కో-స్టార్. అండ్ అభిమన్యు సార్ని నేను చూస్తేనే ప్యాక్ అవుతుండే. నాకు ఏది రక్త చరిత్ర సినిమా చూసినప్పుడు ఆయన అంటే బేసిక్గా నాకు ఆయన బుక్కారెడ్డినే గుర్తుండిపోయింది నాకు లైఫ్లో. బట్ వెన్ ఐ మెట్ యూ సార్, యు ఆర్ లైక్ చిన్న పిల్లోడు సార్, మీరు చిన్న పిల్లోడు, యు ఆర్ లైక్ అ బేబీ. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ అ బ్రదర్ అండ్ ఫ్రెండ్ లైక్ యూ. అండ్ కామాక్షి, ద రోల్ యూ హ్యావ్ చూజన్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. నీకు అంతకంత అప్రిసియేషన్ వస్తుంది, యూ విల్ గెట్ యువర్ నేమ్. అండ్ చాలా వైజ్ డిసిషన్ ఇది చేద్దాం అనుకోవడం, అంతకంత పేరు నీకు వస్తుంది, గుర్తుపెట్టుకో. అండ్ పెళ్లి సందడి అంకుల్ ఏరి, మా పృథ్వీ గారు ఏరి, మా పృథ్వీ గారు, ఈవెన్ వర్కింగ్ విత్ హిమ్, హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పోర్ట్, అందరికంటే హై బోల్ట్ ఎనర్జీ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సో అండ్ స్పెషల్లీ నా మేకప్ నిక్కీ ఫ్రమ్ బాంబే. సో నిక్కీ అండ్ మీ టీం అందరూ అసలు నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిక్కీ, లవ్ యూ, వి మిస్ యూ హియర్. అండ్ నా లైలా కాస్ట్యూమ్ సపరేట్గా కేర్ తీసుకున్న హర్షిత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కల్పన గారు, అండ్ మీరు కూడా సాంగ్స్కి కానీ వాటికి అదరగొట్టేశారు నా కాస్ట్యూమ్. అండ్ మీకు ఎవరికి తెలియదు, సోను మోడల్ కాస్ట్యూమ్ అంతా మా డైరెక్టర్ డిజైన్ చేసిండు. సో థ్యాంక్ యూ నీకు కూడా.
అండ్ డైరెక్టర్ ఇంకా మిగిలినవన్నీ నీకు రిలీజ్ తర్వాత చెప్తా, బట్ యూ హ్యావ్ మేడ్ అ కిక్ యాస్ ఫిల్మ్. ఇంకా జనాలు ఏం చేస్తారో చూద్దాం ఈ సినిమాతో. సో సీ యూ ఆల్ ఆన్ Feb 14th. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ గారు, వన్ మోర్ టైం. లైఫ్లో గుర్తుండిపోయే డే సార్ ఇది. లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ.